సిచ్యుయేషన్ ఫినిషింగ్ అయితే వచ్చేసి దౌడ్ సైడ్ గణపతి వచ్చేసి శ్రీరాముని టైపు. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మై న్యూ లాగ్ దిస్ ఇస్ యువర్ రాకేష్. ఇప్పుడైతే మేము ఉప్పలు పోతున్నాం. ఉప్పల్ వల్ల గణేషులు అయితే మంచిగా ఉన్నాయంట. ఆ షెడ్లకు అన్ని గణేషులు అయితే కవర్ చేయడానికి చూస్తా. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. బండి కూడా తీస్తుండు మనయాడు. షెడ్ కళాకార్ పిల్లర్ నంబర్ C821. చూసినారు కదా, రెండు ఒకటే మోడల్. కానీ ఇది వచ్చేసి మనకు శ్రీరామన్ టైపు, ఇది వచ్చేసి మనకు మహారాజా టైప్. ఇక్కడ ఏంటంటే గోల్డ్ ఇంకా కుందన్ వర్క్ ఎక్కువ ఉపయోగించారు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ వచ్చేసింది. జ్యువెలరీ ఎక్కువ ఉపయోగించారు. పంచ ఒరిజినల్ పంచ. ఇంకోటి పక్క గద వచ్చింది. దాదాపు ఒక 19 ఫీట్స్ ఉంటుంది. 19 నుంచి 20 ఫీట్స్ ఉంటుంది గణేశుడు. హైట్ వచ్చేసి మనకి ఇది దాదాపు ఒక 13 to 14 ఉంటుంది ఈ గణేశుడు హైట్ కూడా. ఇప్పటిదాకా సౌండ్ వినవలేదు, చక్కగా చెప్పలేదు. కిరీటం జ్యువెలరీ అవన్నీ వచ్చేసింది. ఇంకోటి పంచ మాత్రం ఒరిజినల్. చూస్తున్నారు కదా, మనం అయితే వచ్చేసినాం కావాల్సిన. ఈ గణేశుడు వచ్చేసి శ్రీరాముని టైపు. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం ఆంజనేయ స్వామి టైప్ వచ్చేసింది. కింద వచ్చేసి పంచ, మొత్తం బ్యాక్గ్రౌండ్ రాక్ వచ్చింది, రాక్ సాలిడ్ వచ్చింది. చూస్తున్నారు ఆ గణేష్ ఎట్లుందో. ఇది వచ్చేసి చిన్న గణేషులు, దాదాపు ఒక 5 ఫీట్స్ ఉంటాయి. ఇలా వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రాలేదు, బ్యాక్గ్రౌండ్ ఇస్తారా అనుకుంటా, అడగాలి. స్టేజ్ వచ్చేసి కింద మన శంఖం వచ్చింది, నార్మల్ మంచిగా ఉంది. మొత్తం మహారాజా టైప్లా గణేశుడు. ఇదే ఇదే మోడల్లా సేమ్ ఇలా కలర్ చేంజెస్ వచ్చినాయి. ఇది ఒకటి గణేష్ వచ్చేసి దౌడ్ సెట్ గణపతి. చూసినా ఇదే గణేశుడు, ఇదే మోడల్లా మొత్తం ఆ నుంచి ఈడు వరకు వచ్చేసినాయి. దాదాపు ఒక 10 నుంచి 15 ఉంటాయి. ఐస్ ఇంకా కిరీటము మొత్తం గోల్డెన్ వర్క్ వచ్చేసింది. 11 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు 2 ఫీట్స్ ఉంటుంది. ఒరిజినల్ పాములు వచ్చేసినట్టు వచ్చేసింది. గణేశుడు వచ్చేసి మనకు శ్రీ మహాదేవుని యొక్క అవతారము, శివయ్య అవతారం. గణేశుడు పులి చర్మము, ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం పాములు అవన్నీ వచ్చేసినాయి. పక్కకు వచ్చేసి గోమాత మస్తు వచ్చేసింది. గణేశుడు హైట్స్ అవన్నీ ఫినిషింగ్ అయితే చాలా మంచిగా ఇచ్చేసారు. ఈ చేతిలో వచ్చేసి మనకు శంకు, ఇంకా శంకు వస్తుంది, ఇంకా శూలం అయితే వస్తుంది. నాకైతే గణేశుడు చాలా మంచిగా నచ్చింది. గణేశుడు వచ్చేసి మనకు మొత్తం నుంచి ఆడదాకా మొదలు పెడితే సేమ్ ఇవే పీసెస్. లాస్ట్కి అయితే హైలైట్ మోడల్ గణేశుడు అవుతుంది. ఆ గణేశుడు మీకు చూపిస్తాను. అదే గణేశుడు, ఇది మస్తు ఇచ్చేసాడు ఫినిషింగ్ అయితే. శ్రీరాముని అవతారం మొత్తం గణేశుడు. దాదాపు ఒక 13 ఫీట్స్ ఉంటుంది. శ్రీరాముని లాగా మొత్తం ఇట్లా ఇక్కడ వచ్చేసి మనకి బాణం వస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం ఆర్ట్ వర్క్ అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గోల్డెన్ వర్క్ వచ్చేసింది. పక్కకు వచ్చేసి నెమలి, ఇంకా పండ్లు అయితే ఎగ్దమ్ వచ్చేసినాయి. రేట్ అయితే అడగడానికి ట్రై చేసిన, రేటు అన్నవాళ్ళు చెప్పను అని చెప్పారు. మనకు షెడ్కి డైరెక్ట్ వచ్చామనుకో చెప్తారంట. మీకు ఈ అడ్రస్ వచ్చేసి పిల్లర్ నంబర్ D822 మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది గణేశుడి షెడ్ వచ్చేసి. మనకు దాదాపు ఇక్కడ 5 ఫీట్స్ నుంచి 19 ఫీట్స్ వరకు ఉంటే మీకు ఇప్పుడు చూపించిన గణేశులు అవి వచ్చేసి మనకు ప్రైజెస్ తక్కువ, లో బడ్జెట్లోనే దొరుకుతాయి మీకు. ఆ షెడ్లు మొత్తం వాళ్ళైనా సింపుల్గా గణేశుని తీసుకుందామంటే చూస్తున్నారు కదా, ఈ గణేశుడు అయితే మనకు పర్ఫెక్ట్ ఇచ్చిర్రు. ఫినిషింగ్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఇది వచ్చేసి మనకు 6 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నార్మల్ కుందన్ వర్క్ ఏం లేదు, మొత్తం గోల్డెన్ ఫినిష్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏం లేదు. ఐస్ కూడా ఫినిషింగ్ అయితే చాలా మంచిగా వచ్చింది. చూస్తున్నారు కదా, విజువల్గా వచ్చినట్టుంది. అదే గణేశుడు మంచిగా అనిపిస్తుంది. సింపుల్గా కలర్ కూడా వచ్చింది. లంబోదర్ గణేష్ రాడ్ ఎక్కువ వచ్చేసింది గణేశుడు.
బ్రాడ్ ప్లస్ ఇంకొకటి పంచ కూడా యూస్కి వచ్చింది. ఇది వచ్చేసి మనకు 13 ఫీట్స్ ఉంటుంది, 13 to 14 ఫీట్స్ ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. ఇది వచ్చేసి మనకు 8 చూస్తుంది. ఇది వచ్చేసి మనకు మహారాజు టైపు సింపుల్ డోర్లు అన్నీ రావు, మొత్తం కుందన్ వర్క్ కూడా ఏం రాదు, నార్మల్ గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. కింద వచ్చేసి మనకు గబ్లాలు వచ్చేసినాయి, మీద వచ్చేసి గబ్లాలు కాదు గుడ్ల గువ్వాలు వచ్చినాయి, పౌల్స్, మొత్తం గ్రీన్ కలర్ పంచ ఎల్లో ఇచ్చి వచ్చింది. ఇంకా పింక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసి దాదాపు ఒక 90